పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంస్తాను చెప్పాడా లేదా? వంచాడా కేంద్రం మెడలు? కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చాడా మన కోసం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ 1 వారం 2 వారాలు రద్దు చేస్తానన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు రద్దు చేశాడా అని నేను అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇవ్వకపోవడం నీ విశ్వసనీయత. నేను చెప్తున్నా మా యువతకి, ఫస్ట్ సంతకం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. మీ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క తమిళలో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మార్కాపూర్లో అందరిని అడుగుతున్నా.